Hello all, welcome back to our channel Sandeep Talks. In this video, we're going to see the second unit of cloud computing. Cloud computing చాలా ఈజీ ఉంటుంది సబ్జెక్ట్. జనరల్గా సబ్జెక్ట్ గురించి అర్థమైతే మీరు ఓన్ పాయింట్స్లో ఆన్సర్స్ రాసుకోవచ్చు. సో ఒకవేళ ఫస్ట్ యూనిట్ చూడకపోతే ఫస్ట్ యూనిట్ వాచ్ చేయండి. వీడియో మన ప్లేలిస్ట్లో ఉంటుంది, మన ఛానల్లో ఉంటుంది. గో చెక్ ఇట్ అవుట్ అండ్ వాచ్ ద వీడియో. మీకు ఫస్ట్ యూనిట్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తా. డిస్క్రిప్షన్లోకి వెళ్ళి ఆ లింక్ చూసుకొని క్లిక్ చేసుకొని ఉంటుంది. ఓకే, సో ఫస్ట్ ఇక టాపిక్స్ చూసుకుందాము. అండ్ దానికంటే ముందు మీకు నోట్స్ కావాలంటే ఇది పీడిఎఫ్ డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది అండ్ కామెంట్ సెక్షన్లో లింక్ ఉంటుంది. గో చెక్ ఇట్ అవుట్ అండ్ గెట్ ద నోట్స్ లింక్. అండ్ మీకు ఇంకా సబ్జెక్ట్ యూనిట్స్ కావాలంటే కామెంట్ సెక్షన్లో ఒక కామెంట్ చేయండి. ఓకే రైట్, లెట్స్ ద టాపిక్స్ కవర్డ్ ఇన్ యూనిట్ 2. క్లౌడ్ డిప్లాయ్మెంట్ మోడల్స్, క్లౌడ్ సర్వీస్ మోడల్స్, టెక్నాలజికల్ డ్రైవర్స్ ఫర్ క్లౌడ్ కంప్యూటింగ్, SOE అండ్ క్లౌడ్, మల్టీకోర్ టెక్నాలజీ, వెబ్ 2.0 అండ్ వెబ్ 3.0. నెక్స్ట్ పర్వేసివ్ కంప్యూటింగ్ అండ్ ఆపరేటింగ్ సిస్టమ్ అప్లికేషన్ ఎన్వైర్న్మెంట్. సో ఫస్ట్ మనకి క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంటిది? క్లౌడ్ కంప్యూటింగ్ ఈజ్ నథింగ్ బట్ ఎ టెక్నాలజీ విచ్ ప్రొవైడ్ సమ్ సర్వీసెస్. మనకు కొన్ని సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది. ఎలా అంటే సపోజ్ మనకి ఇప్పుడు గూగుల్ క్లౌడ్ ఉంది, డ్రైవ్ ఉంది. గూగుల్ క్లౌడ్లో స్టోరేజ్ ఉంటాయి కదా, డ్రైవ్లో మనం ఏం చేసుకుంటాం, ఫైల్స్ని అప్లోడ్ చేసుకొని స్టోర్ చేసుకుంటాం. సో దిస్ ఇస్ నథింగ్ బట్ ఎ క్లౌడ్ సర్వీస్. ఓకే, నాకు మనకి ఏం చేస్తారంటే డేటాబేస్ని లైక్ స్టోరేజ్ కోసము అండ్ సర్వర్స్ని అండ్ సమ్ అప్లికేషన్స్ కోసము, డిప్లాయ్మెంట్ కోసము ఇవన్నీ సర్వీస్ ప్రొవైడ్ చేస్తాను అనమాట. సో దట్ ఇస్ నథింగ్ బట్ ఎ క్లౌడ్. ఓకే రైట్, నథింగ్ బట్ ఎ సర్వీస్ ప్రొవైడర్, సాఫ్ట్వేర్స్, సర్వర్స్, డేటాబేసెస్. ఓకే ఇలా అనమాట. రైట్, ఫస్ట్ లెట్స్ సీ ద క్లౌడ్ డిప్లాయ్మెంట్ మోడల్స్. మన క్లౌడ్ డిప్లాయ్మెంట్ మోడల్స్లో 3 టైప్స్ ఉంటాయి మెయిన్గా. పబ్లిక్ క్లౌడ్, ప్రైవేట్ అండ్ హైబ్రిడ్ ఉంటుంది. పబ్లిక్, ప్రైవేట్ క్లౌడ్ అండ్ హైబ్రిడ్. ఇది ఫస్ట్ యూనిట్లో కవర్ అవుతుంది. ఫస్ట్ యూనిట్లో ఒకసారి మీరు చదువుకుంటే దీనికి సంబంధం లేదనమాట, ఇక మనం చదువుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, సో క్లౌడ్ ఈ మోడల్స్ చూసుకుంటే కవర్ అయిపోతాయి అనమాట. మీకు ఫస్ట్ యూనిట్లో ఈ క్లౌడ్ డిప్లాయ్మెంట్ మోడల్స్ ఉంటాయి అండ్ అది కూడా ఉంటాయి. సాఫ్ట్వేర్ సర్వీసెస్ కూడా ఉంటాయి. సాఫ్ట్వేర్ సర్వీసెస్లో కూడా అది కవర్ అయిపోతాయి అనమాట. మనకు 3 సర్వీసెస్ ఉంటాయి, లైక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ సర్వీస్, నెక్స్ట్ ప్లాట్ఫామ్ యాజ్ సర్వీస్ అని చెప్పేసి ఉంటుంది, సాఫ్ట్వేర్ సర్వీస్ అని చెప్పేసి ఉంటుంది, IaaS, PaaS, SaaS అండ్ ఫస్ట్ యూనిట్లో ఉంటాయి. అవి కవర్ చేసుకుని సెకండ్ మొత్తం కవర్ అయిపోయినట్టే మీకు. ఫస్ట్ ఇక్కడ చూసుకుందాం. పబ్లిక్ అని అంటే పబ్లిక్ అనమాట, లైక్ మనం యూజర్స్ ఉన్నాం కదా, మనము ఎక్కడ నుంచైనా ఎప్పుడైనా ఒక ఇంటర్నెట్తో యాక్సెస్ చేసుకోవచ్చు ఆ సర్వీసెస్ని. సపోజ్ AWS ఉంది, Azure ఉంది, గూగుల్ క్లౌడ్ ఉంది. ఇవి దే ఆర్ మేనేజ్డ్ బై థర్డ్ పార్టీ వాళ్ళు, ప్రొవైడర్స్ అనమాట, లైక్ సర్వీస్ ప్రొవైడర్స్. సో వాళ్ళు ప్రొవైడ్ చేసినప్పుడు మనం థర్డ్ పార్టీ యూజర్స్, మనం ఇప్పుడు యూజర్స్ ఉంటాం కదా, ఎప్పుడైనా మనం యూజ్ చేసుకోవచ్చు. కాబట్టి కొంచెం లిమిట్ ఉంటుంది. సపోజ్ ఇప్పుడు ఇది ఉంది, క్లౌడ్ స్టోరేజ్ ఉంది, గూగుల్ డ్రైవ్ ఉంది, 15 GB మనకు వరకు ఫ్రీ ఇస్తారు. ఒకవేళ 15 GB కంటే ఎక్కువ కావాలంటే మనం ఏం చేసుకోవచ్చు, బై చేసుకోవచ్చు దాన్ని, అంటే పే యాజ్ యూ గో అనమాట. సో మనం దానికి ఎంత కావాలంటే అంత GB వరకు మనము పే చేసుకొని తీసుకోవచ్చు సర్వీసెస్ అనేవి. ఓకే రైట్, నెక్స్ట్ లో కాస్ట్, హై స్కేలబిలిటీ, మెయింటెనెన్స్ రిక్వైర్డ్, దీనికి అవసరం లేదు అంత. సో ప్రైవేట్ క్లౌడ్ చూసుకోండి, ఇది ఒక ఆర్గనైజేషన్ సంబంధించింది మాత్రమే. అంటే ఒక కంపెనీ ఉందనుకోండి, ఆ కంపెనీకి వాళ్ళకి సర్వీసెస్ని ప్రొవైడ్ చేసుకోవడానికి, అంటే సెక్యూర్డ్గా అనమాట. సపోజ్ వాళ్ళ బ్యాంక్ డీటెయిల్స్ ఉంటాయి, వాటిని వాళ్ళకి మాత్రమే ఉండాలి. అట్లాంటప్పుడు వాళ్ళకి ఏం కావాలి, ఒక సపరేట్ సర్వీస్ క్లౌడ్ కావాలి. అదనమాట. దట్ ఇస్ అబౌట్ ద ప్రైవేట్ క్లౌడ్. యూ కెన్ రైట్ ఆన్ యువర్ ఓన్ వేస్. బెటర్ సెక్యూరిటీ ఉంటుంది, కంట్రోల్ ఉంటుంది, కస్టమైజేషన్ ఉంటుంది. అడ్వాంటేజ్ హై సెక్యూరిటీ, హై కంట్రోల్. ఓకే, ది అడ్వాంటేజ్ కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది, ఎందుకంటే ఎవరి వాళ్ళకి కాబట్టి. నెక్స్ట్ హైబ్రిడ్ క్లౌడ్ అంటే విచ్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ ద ప్రైవేట్ క్లౌడ్ అండ్ పబ్లిక్ క్లౌడ్. దట్ ఈస్ కాల్డ్ యాజ్ అ hybrid cloud. Combination of private and public cloud is called as a hybrid cloud. Okay, advantage చూసుకుంటే better cost, high flexibility. డిసడ్వాంటేజ్ చూసుకుంటే కొంచెం కాంప్లెక్స్, మేనేజ్మెంట్ కాంప్లెక్స్, ఎందుకంటే రెండింటి కంబైన్ చేస్తున్నాం కదా దీన్ని కొంచెం మేనేజ్మెంట్ కొంచెం ఇబ్బంది అనమాట, ఎక్స్పీరియన్స్ అవసరం ఉంటుంది దీనికి. ఓకే, నెక్స్ట్ కమ్యూనిటీ క్లౌడ్. కమ్యూనిటీ అంటే మల్టిపుల్ ఆర్గనైజేషన్స్ అనమాట. ఒకేసారి ఏం చేస్తారంటే మల్టిపుల్ ఆర్గనైజేషన్స్ని మేనేజ్ చేస్తాయి అనమాట. ఓకే, రిక్వైర్మెంట్స్ హాస్పిటల్స్ ఉంటాయి, స్కూల్స్ ఉంటాయి, బ్యాంక్స్ ఉంటాయి, అలా అనమాట. ఓకే, కమ్యూనిటీ అన్నీ ఒక దగ్గర టుగెదర్ ఒక సర్వర్లో పనిచేస్తాయి. ఓకే, అడ్వాంటేజ్ చూసుకుంటే కాస్ట్ చేయడం, ఆర్గనైజేషన్స్ కాస్ట్ అనేది మంచిగా వాళ్ళు డివైడ్ చేసుకొని చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ క్లౌడ్ సర్వీస్ మోడల్స్ నేను చెప్పిన కదా, మనకి ఇప్పుడు క్లౌడ్ డిప్లాయ్మెంట్ మోడల్స్లో ఆల్రెడీ చూసుకున్నాం. మేబీ ఏంటిది క్లౌడ్ డిప్లాయ్మెంట్ మోడల్స్లో 4 టైప్స్. ఒక పబ్లిక్ క్లౌడ్ ఒకటి, అంటే ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ప్రైవేట్ క్లౌడ్ అంటే ఓన్లీ సమ్ ఆర్గనైజేషన్ వరకే, వాళ్ళ వరకే ఉంటుంది. హైబ్రిడ్ క్లౌడ్ అంటే కాంబినేషన్ పబ్లిక్ అండ్ ప్రైవేట్. నెక్స్ట్ కమ్యూనిటీ అంటే లైక్ మల్టిపుల్స్ అనమాట, మల్టిపుల్ ఆర్గనైజేషన్స్ అనేవి షేర్ చేసుకుంటే. ఈ క్లౌడ్ సర్వీస్ మోడల్స్ చూసుకుంటే ఇక్కడ మనకి ఏముందంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్ ఒకటి, ప్లాట్ఫామ్ యాజ్ సర్వీస్ ఒకటి, సాఫ్ట్వేర్ యాజ్ సర్వీస్ ఒకటి. ఓకే, సో ఇవన్నమాట సర్వీసెస్. ఇవి మీకు ఫస్ట్ యూనిట్లో కవర్ అయినాయి. లైక్ ఇక్కడ మనకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వీస్ అంటే వర్చువల్ మెషిన్స్ అనమాట. ఓకే, లైక్ హార్డ్వేర్స్ ఉంటాయి కదా, హార్డ్వేర్స్ విల్ బి ప్రొవైడెడ్ ఇన్ దిస్ సర్వీస్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వీస్ లైక్ నెట్వర్క్స్ అయినా, సర్వర్స్ అయినా, స్టోరేజ్ డివైసెస్ అయినా, ఇవన్నీ మనకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వీస్లో ఉంటాయి. దీనికి ఒకటి ఉంటుంది, లైక్ ఎగ్జాంపుల్స్ చూసుకోండి, గూగుల్ కంప్యూట్ ఇంజన్, ఇంకొకటి Azure VM, నెక్స్ట్ AWS EC2. ఓకే,
సో నెక్స్ట్ ఇక్కడ ప్లాట్ఫామ్ యాజ్ సర్వీస్ చూసుకోండి. ఈ ప్లాట్ఫామ్లో మనం డిప్లాయ్ చేసుకోవచ్చు అనమాట. మనం టెస్టింగ్ అయినా డెవలపింగ్ అయినా. సపోజ్ నేను ఒక సాఫ్ట్వేర్ అప్లికేషన్ డెవలప్ చేసుకున్నాక కదా నేను ఏం చేసుకోవాలి, ప్రాపర్గా వర్క్ అవుతుందా అని చెప్పి చెక్ చేసుకోవాలి. ప్రాపర్గా వర్క్ అవుతుందా లేదా చెక్ చేసుకున్నాక వాటిని డిప్లాయ్ చేసుకోవాలి, అంటే ఒక ప్లాట్ఫామ్ రిలీజ్ చేసుకోవాలి. ఎలా చేసుకుంటాం అదంతా అంటే బికాస్ ఆఫ్ ఏ ప్లాట్ఫామ్. ఒక ప్లాట్ఫామ్ ఉంటే చెక్ చేసుకుంటాం. ఓకే, సో అదనమాట ప్లాట్ఫామ్ యాజ్ సర్వీస్. సో ఇట్ ఇంక్లూడ్స్ ఆపరేటింగ్ సిస్టమ్ కావచ్చు, రన్ టైమ్ ఎన్వైర్న్మెంట్ కావచ్చు, డేటాబేసెస్ కావచ్చు, మిడిల్వేర్ కావచ్చు, అట్లా. ఓకే, సో దిస్ ఇస్ అబౌట్ ద ప్లాట్ఫామ్ యాజ్ సర్వీస్. నెక్స్ట్ ఉంటుంది సాఫ్ట్వేర్ యాజ్ సర్వీస్. సో సాఫ్ట్వేర్ అంటే ఏంటి, మనకు అప్లికేషన్స్ అనుకోండి, సాఫ్ట్వేర్ అప్లికేషన్స్ అనుకోండి. ఆ సాఫ్ట్వేర్ అప్లికేషన్స్ని మనం డెవలప్ చేసినాక ఏం చేస్తాం, ఒక ప్లాట్ఫామ్లో రిలీజ్ చేసుకుంటాం, టెస్ట్ చేసుకుంటాం ప్రాపర్గా ఉందా లేదా అని. డిప్లాయ్ అంటే రిలీజ్ చేసుకోవడం అనమాట, రైట్. సో ఆ సాఫ్ట్వేర్స్ డెవలప్ చేసుకోవడానికి మనకు కొన్ని అవసరం. అవి ఏంటి అంటే సాఫ్ట్వేర్ సర్వీస్, లైక్ టు యూజ్ ద సాఫ్ట్వేర్ డెలివర్డ్ ఓవర్ ద ఇంటర్నెట్. ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇక్కడ జీమెయిల్, జూమ్ మనకు ఉన్నాయి కదా, మెయిల్ అదొకటి. ఇంకా జూమ్ మీటింగ్ ఉంటుంది మనకు. నథింగ్ బట్ జూమ్స్ అనమాట, సాఫ్ట్వేర్స్ అనమాట. ఓకే, సాఫ్ట్వేర్ సర్వీస్. దిస్ విల్ బి ప్రొవైడెడ్ బై ద క్లౌడ్స్. నెక్స్ట్ టెక్నాలజికల్ డ్రైవర్స్ ఫర్ క్లౌడ్ కంప్యూటింగ్. టెక్నాలజికల్ డ్రైవర్స్ ఫర్ క్లౌడ్ కంప్యూటింగ్ చూసుకుంటే ఇక్కడ మనకి ఏముంటుంది, ఇట్ ఈస్ బికమ్ పాపులర్ బికాస్ సెవరల్ టెక్నాలజీస్ ఇంప్రూవ్డ్ అండ్ కంబైన్డ్ ఇదర్ టెక్నాలజికల్ డ్రైవర్. ఏం లేదు ఇక్కడ, సింపుల్గా క్లౌడ్ కంప్యూటింగ్ అని అంటే మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెక్నాలజీస్ ఉంటాయి కదా. సో ఆ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెక్నాలజీని మనం కంబైన్ చేసుకుంటాం అనమాట. ఓకే, దాన్ని చూసుకుంటే మీకు అర్థమైతే. ఎగ్జాంపుల్ చూసుకోండి, ఇక్కడ వర్చువలైజేషన్ ఆఫ్ టెక్నాలజీ అంటే మనకు హార్డ్వేర్స్ ఉంటాయి కదా, వర్చువల్ మెషిన్స్ అవి అనమాట. సర్వర్స్ అయినా కావచ్చు, VMwares కావచ్చు, అవి అనమాట. ఓకే, ఇవి ఎగ్జాంపుల్స్, VMware అండ్ Hyper-V. నెక్స్ట్ డిస్ట్రిబ్యూటెడ్ కంప్యూటింగ్ అంటే కంప్యూటింగ్ ఈజ్ స్ప్రెడ్ అక్రాస్ మల్టిపుల్ ఇంటర్నెట్. సపోజ్ ఇప్పుడు నాకు డిఫరెంట్ 300 కంప్యూటర్స్ ఉన్నాయి అనుకుందాము. ఈ 3 కంప్యూటర్స్ అనేవి ఒక నెట్వర్క్ ద్వారా కనెక్ట్ అయిపోతాయి. ఓకే, ఇలా మనకి ఏమైతాయంటే ఒక లార్జ్ క్లస్టర్స్, లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా అనేది ఇది. ఓకే, ఇక్కడ ఏమైతుందంటే సపోజ్ ఈ లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటాని దీనికి షేర్ చేసుకుంటా. ఎందుకు, టుగెదర్గా సాల్వ్ చేస్తాయి కాబట్టి, అంటే లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటాని సాల్వ్ చేసుకుంటాయి అనమాట. అది డిస్ట్రిబ్యూటెడ్ కంప్యూటింగ్, డిస్ట్రిబ్యూట్ చేసుకుంటాం అనమాట. దీనివల్ల ఎర్రర్స్ తక్కువ జరుగుతాయి అండ్ పర్ఫార్మెన్స్ ఎక్కువ ఉంటుంది, లెస్ టైం అనమాట. దట్ ఈస్ అబౌట్ డిస్ట్రిబ్యూటెడ్ కంప్యూటింగ్. హై స్పీడ్ ఇంటర్నెట్ అండ్ నెట్వర్క్ టెక్నాలజీస్. హై స్పీడ్ మనకి ఇప్పుడు ఒకప్పుడు 2G ఉంటే, నెక్స్ట్ 3G, నెక్స్ట్ 4G, నెక్స్ట్ 5G. ఏమైంది, ఇక్కడ ఇంటర్నెట్ అనేది పెరుగుతూ వచ్చింది. నెక్స్ట్ మళ్ళీ 6G, 7G అలా వస్తాయి అనమాట. నెట్వర్క్స్ అనేవి పెరుగుతూనే ఉంటాయి. లైక్ ఇప్పుడు ఆ బ్యాండ్ టెక్నాలజీ ఉంటాయి, బ్యాండ్ విడ్త్ని బట్టి మనకు పెరుగుతూ ఉంటాయి. లైక్ మనం యూజ్ చేసే ఆప్టిక్స్, ఫైబర్ ఆప్టిక్స్ అని ఉంటే దాన్ని యూజ్ చేసుకొని మనకి ఎంత నెట్వర్క్ కావాలంటే అంత నెట్వర్క్ని పెంచుకోవచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ వెబ్ టెక్నాలజీ అండ్ వెబ్ సర్వీసెస్. ఇప్పుడు వెబ్ టెక్నాలజీస్ అంటే మనకు వెబ్ డెవలప్మెంట్ అనుకోండి. వెబ్ డెవలప్మెంట్లో మనకు ఫ్రంట్ అండ్ బ్యాక్ అండ్ ఉంటుంది, రైట్. సో ఎందుకు, వెబ్ అప్లికేషన్స్ని డెవలప్ చేసుకోనికి దాంట్లో మనకు ప్రోటోకాల్స్ ఉంటాయి అనమాట. కొన్ని HTTPS అని చెప్పేసి, HTTP అని చెప్పేసి, REST APIs అని చెప్పేసి. ఓకే, APIs అంటే సపోజ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ అండ్ కదా, రైట్. వీ హ్యావ్ ఫ్రంట్ ఎండ్ ఉంటుంది అండ్ బ్యాక్ ఎండ్ ఉంటుంది, రైట్. ఆ ఫ్రంట్ ఎండ్కి బ్యాక్ ఎండ్కి మధ్యలో కమ్యూనికేషన్ జరగాలంటే మీ నీడ్ APIs. REST APIs ఉంటాయి, CRUDful APIs అని ఉంటాయి, క్రియేట్, రన్, డిలీట్ అని చెప్పేసి ఉంటాయి అనమాట, అప్డేట్, డిలీట్ అని చెప్పేసి. దట్ ఈస్ అబౌట్ ద వెబ్ టెక్నాలజీ. మీకు జస్ట్ గుర్తుంటే సరిపోతుంది. వెబ్ టెక్నాలజీ మీన్స్ వెబ్ సర్వీసెస్ విచ్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ డెవలప్మెంట్ వెబ్ అప్లికేషన్స్. సమ్ ఆఫ్ ద ప్రోటోకాల్స్ యూజ్డ్ ఇన్ దట్ ఆర్ HTTP, REST, like RESTful APIs, SOAP and APIs. Okay, right. Next, service oriented architecture, SOA, nothing but service oriented architecture. Broken into independent services. ఇది అనేది ఇండిపెండెంట్ సర్వీసెస్ అనమాట. సపోజ్ ఐ వాంట్ డిఫరెంట్ సర్వీసెస్ ఉంటాయి కదా, ఆ డిఫరెంట్ సర్వీసెస్ అనేవి ఒకదాని సపరేట్ అనమాట, దానికి ఓకే, సపరేట్, ఈచ్ గెట్ సపరేటెడ్ అండ్ ఇట్ ప్రొవైడ్స్ యాజ్ ఎ సర్వీస్ యాక్టర్. నెక్స్ట్ యూటిలిటీ కంప్యూటింగ్. యూటిలిటీ కంప్యూటింగ్ అంటే సపోజ్ ఎగ్జాంపుల్ చెప్పిన ఇక్కడ 15 GB మనకు ఉన్నది నేను డ్రైవ్లో, నాకు 30 GB కావాలి అదే మెయిల్లో అని అంటే, సో అప్పుడు మనం ఏం చేసుకుంటాం అంటే వాడు కొంచెం ప్రైస్ ఇస్తాడు. ఆ ప్రైస్ మనం పే చేసుకుంటే ఏమవుతుందంటే అంత 30 GB మనకు వచ్చేస్తుంది, రైట్. అంటే మనకి ఎంత కావాలన్నా అంత అమౌంట్ ఉంటుంది, అంత అమౌంట్ స్పెసిఫిక్ అమౌంట్ మనం పే చేసుకుంటే వీ కెన్ గెట్ దట్, వీ కెన్ యూటిలైజ్ దట్. దట్ ఈస్ కాల్డ్ యాజ్ యూటిలిటీ పేమెంట్, యూటిలిటీ కంప్యూటింగ్. దాంట్లో మనకి ఎగ్జాంపుల్గా మోడల్స్ అమెజాన్ ఉంది, గూగుల్ ఉంది, AWS ఉంది, అలా అనమాట. ఓకే, హార్డ్వేర్ అడ్వాన్స్మెంట్స్ అంటే మల్టిపుల్ ప్రాసెసర్స్ యూజ్ చేసుకుంటారు, హై పర్ఫార్మెన్స్ సర్వర్స్ యూజ్ చేసుకుంటారు అనమాట. నెక్స్ట్ ఇప్పుడు చూసుకుందాం ఇక్కడ SOA అండ్ క్లౌడ్. సో SOA అంటే ఏంటిది, సర్వీస్ ఓరియంటెడ్ ఆర్కిటెక్చర్, అంటే విచ్ కంప్లీట్లీ ప్రొవైడ్ సర్వీసెస్, అంటే ఇండిపెండెంట్ సర్వీసెస్ అనమాట. మనకు డిఫరెంట్ సర్వీసెస్ సోర్సెస్ ఉంటాయి, డిఫరెంట్ సర్వీసెస్ అనేవి ఇండిపెండెంట్ అనమాట. ప్రతి ఒక్కటి డివైడ్ అయిపోతాయి ఇండిపెండెంట్గా, దేని సంబంధం లేకుండా, లైక్ కమ్యూనికేషన్ అనేది ప్రాపర్గా జరుగుతుంది అనమాట, హై పర్ఫార్మెన్స్. ఓకే, సో ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకోండి, SOA ఈజ్ అన్ ఆర్కిటెక్చర్ స్టైల్ వేర్ అప్లికేషన్స్ ఆర్ బిల్ట్ యూజింగ్ ఇండిపెండెంట్ సర్వీసెస్. సో ఇక్కడ మనకి ఏమవుతుంది, ఇండిపెండెంట్ సర్వీసెస్ అనమాట. లైక్ సర్వీసెస్ అనేవి ఇండిపెండెంట్గా మనకు ప్రొవైడ్ అవుతాయి. లైక్ ఈచ్ సర్వీస్ పర్ఫార్మ్స్ స్మాల్ టాస్క్ అండ్ కమ్యూనికేట్స్ యూజింగ్ స్టాండర్డ్ ప్రోటోకాల్స్. అక్కడ ఏం చేస్తారంటే ప్రతి ఒక్క సర్వీస్ అనేది స్మాల్ టాస్క్. సపోజ్ ఇంత పెద్ద టాస్క్ ఉండే కంటే ఇది నేను డివైడ్ చేసుకుంటా.
ఓకే, ఇండిపెండెంట్గా డివైడ్ చేసుకుంటా. ఈ సపరేట్ టాస్క్, ఈ సపరేట్ది, ఈ సపరేట్ సర్వీస్ అనుకుందాము. ఓకే, ఈ సపరేట్ అనుకుందాము. ఇదేం చేస్తుంది, ఒక టాస్క్ పర్ఫామ్ చేస్తుంది, ఇదేం చేస్తుంది, టాస్క్ పర్ఫామ్ చేస్తుంది, ఇదేం చేస్తుంది, ఇంకో టాస్క్ పర్ఫామ్ చేస్తుంది. అంటే ఇక్కడ ఏమవుతుంది, ఇంత పెద్ద ఒకేసారి పర్ఫామ్ అవ్వకుండా డివైడ్ అయ్యి మల్టిపుల్గా ఇండిపెండెంట్గా సర్వీసెస్ ప్రొవైడ్ చేసుకొని సాల్వ్ అవుతున్నాయి. అంటే ఎఫిషియన్సీ ఎక్కువ ఉందన్నమాట. అలా దానికి ఫీచర్స్ చూసుకుంటే ఇంపార్టెంట్ ఫీచర్స్, సర్వీసెస్ వర్క్ ఇండిపెండెంట్లీ, యాజ్ ఐ సెడ్. ఇంటరాపరబిలిటీ అంటే రన్ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్, ఓపెన్ సోర్స్ అనమాట. లైక్ జావా ప్రోగ్రామింగ్లో కావచ్చు, పైథాన్లో కావచ్చు, .NETలో కావచ్చు. అలా రీజనబిలిటీ అంటే వీ కెన్ యూజ్ ఇన్ ద మల్టిపుల్ యాప్స్ అట్ ద సేమ్ మల్టిపుల్ టైమ్స్. దీనిలో యూజ్ చేసుకునే ప్రోటోకాల్స్ వచ్చేసి ఫర్ కమ్యూనికేషన్ XML, SOAP, REST APIs, HTTP ప్రోటోకాల్స్ యూజ్ చేసుకుంటారు అనమాట కమ్యూనికేషన్ కోసం. రిలేషన్ బిట్వీన్ SOA అండ్ మరి SOAకి అండ్ క్లౌడ్ కంప్యూటింగ్ రిలేషన్ ఉందో చూసుకుందాము. సో క్లౌడ్ కంప్యూటింగ్ బేసిక్గా యూజ్ చేసే ప్రిన్సిపల్స్ ఆఫ్ SOA అంటే మనకు సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది క్లౌడ్ కంప్యూటింగ్. అది దేనిపై బేస్ అవుతుంది, ఇట్ ఈస్ డిపెండింగ్ అపాన్ ప్రిన్సిపల్స్ ఆఫ్ SOA. అంటే టాస్క్ను డివైడ్ చేసుకోవడము, టాస్క్స్ని పర్ఫామ్ చేయడం, ఏదైనా బిగ్ అమౌంట్ ఆఫ్ డేటా ఉంటే దాన్ని డివైడ్ చేస్తాయి అనమాట. డివైడ్ చేసుకొని మనకు దానికి ఒక టైప్ ఆఫ్ కంప్యూటింగ్ ఉంటుంది, లైక్ గ్రిడ్ కంప్యూటింగ్ అని చెప్పేసి. ఓకే, క్లస్టర్ కంప్యూటింగ్, గ్రిడ్ కంప్యూటింగ్ అని ఉంటుంది, రైట్. సో దీనిలో మన క్లౌడ్స్ అనేవి ఎలా ప్రొవైడ్ చేసే సర్వీసెస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ సర్వీస్, ప్లాట్ఫామ్ యాజ్ సర్వీస్, సాఫ్ట్వేర్ యాజ్ సర్వీస్ ఇలా ప్రొవైడ్ చేస్తూ ఉంటాయి. ప్రోటోకాల్స్ వచ్చేసి REST, HTTP, SOAP యూజ్ చేసుకుంటుంది. ఓకే, నెక్స్ట్ సర్వీస్ రీయూజబిలిటీ అని అంటే వీ కెన్ యూజ్ మల్టిపుల్ టైమ్స్ అట్ ద సేమ్ టైమ్ by using some storage APIs అని అంటే they will store the data అనమాట, and they also used for communication between the front end and back end. ఓకే, అలా. నెక్స్ట్ స్కేలబిలిటీ అని అంటే ఇట్ ఇస్ మచ్ అవైలబుల్. నెక్స్ట్ ఫ్లెక్సిబిలిటీ అండ్ ఇంటిగ్రేషన్ అంటే లైక్ ఇన్ ద బిజినెస్ ఆల్సో. లైక్ ఇప్పుడు ఫ్లెక్సిబిలిటీ, బిగ్ ఆర్గనైజేషన్ ఉంది, బిగ్ ఆర్గనైజేషన్లో నాకు సపరేట్ కావాలంటే వీ కెన్ యూజ్ దట్. కొంచెం కాస్ట్ ఎక్కువ అవుతుంది అంతే, రైట్. నెక్స్ట్ స్టాండర్డైజేషన్ అండ్ కమ్యూనికేషన్. లైక్ ఇప్పుడు ఫ్రంట్ ఎండ్ అయిపోయింది కదా, ఫ్రంట్ ఎండ్ ఉంటుంది, వెబ్ డెవలప్మెంట్ ఎగ్జాంపుల్ తీసుకోండి. వెబ్ డెవలప్మెంట్లో ఫ్రంట్ ఎండ్ ఉంటుంది అండ్ బ్యాక్ ఎండ్ ఉంటుంది అనుకుందాం, రైట్. ఈ ఫ్రంట్ ఎండ్కి బ్యాక్ ఎండ్కి మధ్యలో కమ్యూనికేషన్ కావాలని అంటే మనకు కొన్ని అవసరం అనమాట. ప్రోటోకాల్స్ అంటాము, కొన్ని APIs అంటాము. దాంట్లో మనకు RESTful API ఉంటుంది, CRUD API అని ఉంటుంది, JSON అంటే ఇట్ ఈస్ యూస్డ్ ఫర్ డేటాబేస్ అనమాట. మనం స్టోర్ చేసుకొని డేటాబేస్లో యూజ్ చేసుకుంటాం. JSON అంటే జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్ నోటేషన్ అంటాం. ఓకే, రైట్. నెక్స్ట్ SOAP మనకు తెలిసింది, ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ఆర్కిటెక్చర్ అని చెప్పేసి. ఓకే, ఆధార్ బేస్డ్ ఆన్ SOA ప్రిన్సిపల్స్. ఇవన్నీ దీని బేస్ అయితే ప్రిన్సిపల్స్ అనేవి, దీస్ ఆల్ ఆర్ వర్కింగ్ ఆన్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ద SOA. ఓకే, రైట్. నెక్స్ట్ మల్టీకోర్ టెక్నాలజీ. మల్టీకోర్ టెక్నాలజీ అంటే ఏం లేదు, ఒకటే ప్రాసెస్లో సింగిల్ CPU అనమాట. దీంట్లో 2 or more ఇండిపెండెంట్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఉంటాయి అనమాట. సపోజ్ మనకి ఇప్పుడు CPU అంటే ఏంటిది, సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. అంటే ఒకటే మన సిస్టమ్ అనేది మొత్తం దీని మీద పర్ఫామ్ అవుతుంది కదా, పర్ఫార్మెన్స్ అనేది. సపోజ్ దీని ప్లేస్లో ఒక్క ప్రాసెసింగ్ యూనిట్ కాకుండా మల్టిపుల్ ఉన్నాయి అనుకో, అప్పుడు ఏమవుతుంది, పర్ఫార్మెన్స్ అనేది ఫుల్ ఉంటుంది, టైం కన్స్యూమ్ అనేది తక్కువ అవుతుంది. అంటే ఫాస్ట్గా ప్రాసెస్ జరుగుతుంది, టైం కూడా తక్కువ తీసుకుంటుంది. అండ్ ఇది అన్నింటిలో వైడ్లీ అవైలబుల్ అనమాట. మనకు ల్యాప్టాప్స్లో ఉంటుంది, లైక్ మొబైల్స్లో ఉంటుంది. సపోజ్ ఇప్పుడు ఆండ్రాయిడ్లో అన్నిగానో ఉండవు, బట్ ఇప్పుడు మొబైల్స్లో ఆండ్రాయిడ్ కాకుండా OS తీసుకోండి, లైక్ మ్యాక్ తీసుకోండి, యాపిల్ తీసుకోండి. యాపిల్లో ఎక్కువ ఉంటుంది అనమాట. ఇప్పుడు మనకు మ్యాక్ అని ఉంటుంది, మ్యాక్ మినీ అట్లా ఉంటాయి కదా. సో మ్యాక్లో CPUs అనేవి 12 core ఉంటుంది, 13 core ఉంటుంది, మోర్ దెన్ దట్ ఉంటాయి అనమాట. ఓకే, అలా అనమాట. సూపర్ కంప్యూటర్స్ అంటే వాటి సింపుల్గా లైక్ ఇవి దీస్ ఆర్ యూజ్డ్ బై సూపర్ కంప్యూటర్స్ టు పర్ఫామ్ వెరీ ఎఫెక్టివ్లీ. ఓకే, మరి ఇవి ఎందుకు అవసరం అని అంటే టు హ్యాండిల్ ద బిగ్ డేటా ఒకటి, అండ్ ఇన్ ద అప్లికేషన్స్ ఆఫ్ AI అండ్ మెషిన్ లెర్నింగ్ ఒకటి, అండ్ వితౌట్ ఇంక్రీజింగ్ క్లాక్ ఫ్రీక్వెన్సీ. అంటే మళ్ళీ చేయకుండా ఒకేసారి అనమాట, టైం తక్కువ తీసుకుంటాయి అనమాట. ఫర్ దట్ to reduce the time of operations and to solve the frequency problems very simply. అలా దీని ఫ్యూచర్స్ చూసుకుంటే ప్యారలల్ ఎగ్జిక్యూషన్, మల్టిపుల్ టాస్క్స్ అనేవి సైమల్టేనియస్ ఒకేసారి జరిగిపోతాయి అనమాట. ఎందుకంటే మనకి ఇక్కడ ప్రాసెసింగ్ యూనిట్స్ అనేవి మోర్ దెన్ 1 ఉన్నాయి కదా, మల్టిపుల్ ఉన్నాయి కాబట్టి ఇన్పుట్ త్రూపుట్ అంటే అవుట్పుట్ అనేది ఫాస్ట్గా ఎఫెక్టివ్గా మంచిగా వస్తుంది, సాఫ్ట్గా వస్తుంది అనమాట. ఎనర్జీ ఎఫిషియంట్, మోర్ పర్ఫార్మెన్స్ విత్ లోవర్ బఫర్ యూజ్. సో తక్కువ పవర్ యూజ్ చేసుకుంటుంది, ఎక్కువ వర్క్ని చేస్తుంది. స్కేలబిలిటీ అంటే యాడ్ మోర్ కోస్ట్ హ్యాండిల్ మోర్ వర్క్ లోడ్స్, రైట్. సో దీని టైప్స్ చూసుకుంటే హోమోజెనస్, మల్టీకోర్, హెటరోజెనస్. హోమోజెనస్ అంటే సేమ్ అనమాట, అన్ని సేమ్ ఉంటాయి నార్మల్గా. హెటరోజెనస్ అంటే డిఫరెంట్. సపోజ్ ఇక్కడ మనకు ల్యాప్టాప్ చూసుకోండి, దానిలో ప్రాసెసర్ చూసుకోండి, i5 ప్రాసెసర్ అంటాము, i7 అంటాము. ఓకే, అంటే ఇవన్నీ ఒకటే సిరీస్ చెందినవి, కాకపోతే జనరేషన్ వేరే అనమాట. i5, i7, i8, i11 అలా. ఓకే, రైట్. నెక్స్ట్ హెటరోజెనస్ అంటే డిఫరెంట్ అనమాట, డిఫరెంట్ ప్రాసెసర్స్ ఉంటాయి. దీంట్లో పర్ఫార్మెన్స్ అనేది పవర్ యూసేజ్ ఎంత పర్ఫార్మెన్స్ ఎక్కువ ఉంటే అంత పవర్ అంత గుంజుకుంటుంది, అంత యూజ్ చేసుకుంటాయి అనమాట. నెక్స్ట్ క్లౌడ్ కంప్యూటింగ్లో మల్టీకోర్స్ ఎలా అంటే ఇట్ ఈస్ యూజ్ ఫర్ వర్చువలైజేషన్. ఓకే, మనం సైమల్టేనియస్గా డిఫరెంట్ టాస్క్స్ని పర్ఫామ్ చేసుకోనికి, ప్యారలల్ ప్రాసెసింగ్ అదే ఇది. నెక్స్ట్ లోడ్ బ్యాలెన్సింగ్ అని అంటే సో లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటాని సింపుల్గా హ్యాండిల్ చేస్తుంది అనమాట. అలా అడ్వాంటేజ్ హై పర్ఫార్మెన్స్, పవర్ తక్కువ చేసుకుంటుంది, బెటర్ మల్టిపుల్ టాస్క్ అనేవి ఒకసారి పర్ఫామ్ అవుతుంది. నెక్స్ట్ వెబ్ 2.0 అండ్ వెబ్ 3.0. సో ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్వీసెస్ అనమాట. వెబ్ 2.0, వెబ్ 3.0 అనేది సింపుల్గా మనకు వెబ్ అప్లికేషన్స్ అనమాట. ఓకే, రైట్.
ఇట్ ఫోకసెస్ వెబ్ 2.1 అంటే ఇట్ ఇస్ అ సోషల్ అండ్ ఇంటరాక్టివ్ వెబ్ అనమాట. వెబ్ 2.1 మనకి ఇప్పుడు సోషల్ అంటే ఇన్స్టాగ్రామ్ అనుకోండి, ఫేస్బుక్, యూట్యూబ్, ఇవన్నీ runs on the protocol of Web 2.0. So these services will be run on the based upon Web 2.0. దీని మీద బేస్ చేసుకొని రన్ అవుతాయి అనమాట. లైక్ మనకు లైవ్ స్ట్రీమింగ్ అయినా, వీడియో షేరింగ్ అయినా, రీల్స్ అయినా, ఇవన్నీ మనకు దీంతో వస్తున్నాయి. ఓకే, దీని ఇంపార్టెంట్ ఫీచర్స్ చూసుకుంటే యూజ్ జనరేటెడ్ కాంటెంట్ మనం జనరేట్ చేస్తాం కదా, మనం క్రియేట్ చేసుకొని అప్లోడ్ చేసుకోవచ్చు అనమాట. లైక్ బ్లాగ్స్ అయినా, వీడియోస్ అయినా, రీల్స్ అయినా త్రూ ఇన్స్టాగ్రామ్, బ్లాగ్, యూట్యూబ్, ఫేస్బుక్ అలా సోషల్ నెట్వర్కింగ్ అంటే మళ్ళీ మనకు ఇన్స్టాగ్రామ్ అనుకోవచ్చు, ఫేస్బుక్ అనుకోవచ్చు, వాట్సాప్ కూడా అనుకోవచ్చు. రిచ్ యూజర్ ఇంటర్ఫేసెస్ దీంట్లో యూజ్ చేసుకునే అంటే జావా స్క్రిప్ట్ అనేది. క్లౌడ్ బేస్డ్ సర్వీసెస్ అంటే మనకు గూగుల్ డ్రైవ్ ఉంది కదా, ఎగ్జాంపుల్ అదే గూగుల్ డ్రైవ్, జీమెయిల్, గూగుల్ ఫొటోస్, సెంట్రలైజ్డ్ ప్లాట్ఫామ్స్, కంపెనీ ఓన్స్ డేటా. గూగుల్ ఉంది, ఇప్పుడు గూగుల్ సంబంధించిన మాత్రమే ఉంటుంది, ఆ గూగుల్ దగ్గర మన డేటా మొత్తం ఉంటుంది అలా, రైట్. ఎగ్జాంపుల్ చూసుకోండి, దీంట్లో సోషల్ మీడియా అది ఫేస్బుక్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, వికీపీడియా, గూగుల్ యాప్స్. గూగుల్ యాప్స్లో మనం డిఫరెంట్ గూగుల్ డ్రైవ్, గూగుల్ స్టోరేజ్, గూగుల్ యాప్స్, గూగుల్. ఇప్పుడు వెబ్ 3.1 అంటే సిమాంటిక్ అండ్ డీసెంట్రలైజ్డ్ వెబ్ అనమాట. ఇట్ ఇస్ ద నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ ద వెబ్. ఇప్పుడు వెబ్ 3.1 మనకి బూమ్ అవుతుంది. ఓకే, మీరు యూట్యూబ్లో టైప్ చేసి చూడండి, వెబ్ 3.1 అనేది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మీరు నేర్చుకుంటే ఫ్యూచర్ మస్తు ఉంటుంది అనమాట. ఓకే, లైక్ బ్లాక్ చైన్స్ ఇప్పుడు కంప్లీట్గా దీని మీద రన్ అవుతుందంటే వెబ్ 3.1 మీద రన్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ డీసెంట్రలైజేషన్ యూజింగ్ బ్లాక్ చైన్. లైక్ ఇక్కడ మనం క్రిప్టో కరెన్సీస్ అని అంటాము, స్మార్ట్ కాంట్రాక్ట్స్ అని అంటాము, లైక్ అలా అనమాట. సెమాంటిక్ వెబ్. ఎగ్జాంపుల్ చూసుకోండి, ఇక్కడ మనకు బ్లాక్ చైన్ నెట్వర్క్స్లో బిట్ కాయిన్స్ ఉంటాయి కదా, అవి ఇప్పుడు ట్రేడింగ్ అంటాం బిట్ కాయిన్స్. లైక్ మన ప్రైస్ చేంజ్ అవుతూ ఉంటాయి, తక్కువ అవుతూ ఉంటాయి, ఎలా బికాస్ ఆఫ్ వెబ్ 3.0 సర్వీసెస్. ఓకే, లైక్ యాప్స్ ఉంటాయి, ది ఆల్ రన్స్ ఆన్ ద వెబ్ 3.0. అండ్ ఇప్పుడు మనకు మెయిన్గా అసిస్టెంట్స్, ఏఐ అసిస్టెంట్స్, ChatGPT అని ఇవన్నీ వెబ్ 3.0 అనమాట. నెక్స్ట్ పర్వాసివ్ కంప్యూటింగ్, నథింగ్ బట్ ఉబిక్విటస్ కంప్యూటింగ్ అనమాట. సింపుల్గా ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ ఉబిక్విటస్ కంప్యూటింగ్. ఇస్ అ కంప్యూటింగ్ మోడల్ వేర్ కంప్యూటర్స్ ఆర్ ఎంబెడెడ్ ఎవ్రీవేర్ అరౌండ్ us, లైక్ డివైజెస్, ఆబ్జెక్ట్స్. అంటే ఉబిక్విటస్ అంటే మనం సింపుల్గా జనరల్ లైఫ్లో యూజ్ చేసుకునేది అనమాట. ఇప్పుడు మన మొబైల్లో యూజ్ చేసుకుంటున్నాము, ఏంటిది గూగుల్ డ్రైవ్ అంటున్నాము, గూగుల్ క్లౌడ్ అంటున్నాము, గూగుల్ ఫోటోస్ అంటున్నాము, ఇవన్నీ ఏంటి క్లౌడ్ కంప్యూటింగ్. సో దిస్ క్లౌడ్ కంప్యూటింగ్ ఇస్ కాల్డ్ యాజ్ అ ఉబిక్విటస్ కంప్యూటింగ్. ఓకే, దాని ఫ్యూచర్స్ చూసుకున్నట్లయితే అంటే మనం ఎక్కడైనా ఎప్పుడైనా యూజ్ చేసుకోవచ్చు. ఎప్పుడు ఒక ఇంటర్నెట్ ఉంటే సింపుల్గా ఎప్పుడైనా ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు, ప్రాపర్ నెట్వర్క్ ఉంటే అంతే. కీ ఫీచర్స్ చూసుకుంటే ఇన్విజిబుల్ అంటే మనకు కనిపించదు, ఎంబెడెడ్ ఇన్ ద కంప్యూటింగ్. అండ్ దీని డివైస్ చూసుకుంటే లొకేషన్, టైంని బట్టి ఉంటుంది. ఇప్పుడు ఎందుకంటే మనం ఫారెస్ట్కి వెళ్ళాము అనుకో, ఫారెస్ట్ ఏమవుతుంది, దానికి సిగ్నల్ ఉంటుంది, నెట్వర్క్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి దీన్ని యూజ్ చేసుకోలేము. అంటే ఇక్కడ లొకేషన్ అండ్ అక్కడ సిగ్నల్ స్ట్రెంత్ వీ కెన్ యూజ్ దిస్ సర్వీస్. ఓకే, రైట్. మొబిలిటీ అండ్ యుబిక్విటీ సర్వీసెస్ అవైలబుల్ ఎనీవేర్ యూజింగ్ మొబైల్ డివైస్, సెన్సార్స్, వైర్లెస్ నెట్వర్క్స్. ఇంటర్ కనెక్టివిటీ అంటే వైఫై యూజ్ చేసుకుంటాం, బ్లూటూత్ యూజ్ చేసుకుంటాం, కొన్ని ప్రోటోకాల్స్ కూడా ఉంటాయి అనమాట. వీ కెన్ కమ్యూనికేట్ via these, through these. ఓకే, దీన్ని ఎక్కడ యూజ్ చేసుకుంటాం ఎగ్జాంపుల్స్ అని అంటే స్మార్ట్ సిటీస్లో, స్మార్ట్ హోమ్స్లో. స్మార్ట్ హోమ్స్ అంటే ఏంటిది, మన స్మార్ట్ లైట్స్ ఉంటాయి. లైక్ ఇప్పుడు సెన్సార్స్ ఉంటాయి కదా, మనం దాని దగ్గర చేయి తీసుకపోతే ఏమవుతుంది, లైట్ వెలిగేస్తుంది అనమాట. డోర్ ఓపెన్ చేయగానే ఫ్యాన్ తిరుగుతుంది, లైక్ ఆటోమేటిక్ అనమాట. స్మార్ట్ సెన్సార్స్, స్మార్ట్ హోమ్స్, స్మార్ట్ వాచెస్, ఇవన్నీ గూగుల్ అసిస్టెంట్స్ లైక్ ఏ గూగుల్, ఏ అలెక్సా, ఏ సిరి అలా. వేరియబుల్స్ అంటే స్మార్ట్ వాచెస్. స్మార్ట్ సిటీస్ అంటే ఇప్పుడు మనకు ట్రాఫిక్ సెన్సార్స్ ఉంటాయి, మనకు టైమింగ్స్ బేస్ చేసుకుని ఆటోమేటిక్గా లైట్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి, రెడ్, గ్రీన్, ఎల్లో అలా. ఓకే, నెక్స్ట్ హెల్త్ కేర్లో మెడికల్ సర్వీసెస్లో ఉంటాయి అనమాట ఇవి. ఆటోమేటివ్ అని అంటే లైక్ డ్రైవింగ్ ఫీచర్స్, స్మార్ట్ నావిగేషన్, గూగుల్ మ్యాప్స్ ఉంది ఇప్పుడు, రైట్. గూగుల్ మ్యాప్స్ ఎలా రన్ అవుతుంది బికాస్ ఆఫ్ ఏ క్లౌడ్ సర్వీస్. నెక్స్ట్ ఇప్పుడు ఆపరేటింగ్ సిస్టమ్, అప్లికేషన్ ఎన్వైర్న్మెంట్. ఆపరేటింగ్ సిస్టమ్ అండ్ క్లౌడ్ కంప్యూటింగ్. ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఇట్స్ మెయిన్ పార్ట్ ఆఫ్ ద బాడీ అనమాట. మన మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది, ల్యాప్టాప్, ప్రతి డివైస్లో ఉంటుంది ఆపరేటింగ్ సిస్టమ్ అనేది, రైట్. అంటే మన కంప్లీట్ హార్డ్వేర్స్ని మేనేజ్ చేసుకోవడానికి ఆపరేటింగ్ సిస్టమ్ అనేది అవసరం అనమాట. ఇప్పుడు మనకు కనిపించేది ఎక్స్టర్నల్, కానీ లోపల చాలా హార్డ్వేర్స్ ఉంటాయి కదా, సిపిఈలో, స్టోరేజ్ అప్లికేషన్స్లో డిఫరెంట్ ఉంటా ఉంటాయి. సెల్స్ అంటాము, అవ్వంటాం, ఇవ్వంటాం. దీస్ ఆర్ కంప్లీట్లీ కమ్స్ అండర్ ద హార్డ్వేర్ అండ్ దీస్ విల్ బి మేనేజ్డ్ బై ద ఆపరేటింగ్ సిస్టమ్. సో దట్ ఈజ్ నథింగ్ బట్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్ ద క్లౌడ్ కంప్యూటింగ్. మరి క్లౌడ్ కంప్యూటింగ్కి ఆపరేటింగ్ సిస్టమ్కి రిలేషన్ ఏంటంటే లెట్స్ సీ దట్. సో రూల్స్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్ క్లౌడ్. సో ఆపరేటింగ్ సిస్టమ్కి క్లౌడ్లో ఏం వర్క్ ఉంటుంది, ఇట్ మేనేజ్ ద వర్చువల్ మెషిన్స్. వర్చువల్ మెషిన్స్ అంటే ఏంటి, హార్డ్వేర్స్, సెన్సార్స్ అయినా అవి ఉంటాయి కదా, వాటిని మేనేజ్ చేస్తుంది అనమాట. అలొకేట్ సిపియూ, మెమరీ, స్టోరేజ్ టు అప్లికేషన్స్కి ఏం చేస్తుంది, సిపియూని అలొకేట్ చేస్తూ ఉంటుంది. ప్రొవైడ్స్ మల్టీ యూజర్ యాక్సెస్, మల్టిపుల్ యూజర్స్ యాక్సెస్ చేసుకోనికి సింపుల్గా ఇది యాక్సెస్ ఇస్తుంది అనమాట, ప్రొవైడ్ చేస్తాయి అనమాట. నెక్స్ట్ ఇక్కడ టైప్స్ చూసుకున్నాము. హోస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ ఒకటి, గెస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ ఒకటి, క్లౌడ్ స్పెసిఫిక్ ఆపరేటింగ్ సిస్టమ్ ఒకటి. హోస్ట్ అంటే రన్స్ ఆన్ ద ఫిజికల్ సర్వర్స్. ఓకే, లినక్స్, విండోస్ సర్వర్ మన విండోస్లో ఉంటుంది కదా ఇది. నెక్స్ట్ గెస్ట్ అని అంటేనేమో రన్స్ ఆన్ ద వర్చువల్ మెషిన్స్ లైక్ విండోస్ 10 VM వర్చువల్ మెషిన్స్, VMwares. నెక్స్ట్ క్లౌడ్ స్పెసిఫిక్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే డిజైన్ ఫర్ డిస్ట్రిబ్యూటర్ సిస్టమ్స్. డిస్ట్రిబ్యూటర్ సిస్టమ్స్కి ఈ క్లౌడ్ స్పెసిఫిక్ అవసరం అనమాట. ఈ విండోస్కి, లినక్స్కి హోస్ట్ ఓఎస్ అండ్ గెస్ట్ ఓఎస్. నెక్స్ట్ దీని ఫీచర్స్ చూసుకుంటే హై అవైలబిలిటీ, ఆటో స్కేలింగ్ సపోర్ట్, రిసోర్స్ ఐసోలేషన్, అప్లికేషన్ ఎన్వైర్న్మెంట్ ఇన్ క్లౌడ్ కంప్యూటింగ్ అని అంటే వేర్ వి యూజ్ దిస్. రన్ టైమ్ ఎన్వైర్న్మెంట్లో మిడిల్ వేర్గా యూజ్ చేసుకుంటాం, ఫ్రేమ్ వర్క్స్ కూడా యూజ్ చేసుకుంటాం. ఫ్రేమ్ వర్క్స్ అంటే మన ఫ్రంట్ ఎండ్ ఉంటుంది, బ్యాక్ ఎండ్ ఉంటుంది, రైట్.
సో దాంట్లో మనకు రియాక్ట్ జేఎస్ అని ఉంటుంది, నోడ్ జేఎస్ అని ఉంటుంది. రియాక్ట్ జేఎస్ అనేది ఫ్రంట్ ఎండ్లో యూజ్ చేసుకుంటాము, నోడ్ జేఎస్ అనేది బ్యాక్ ఎండ్లో యూజ్ చేసుకుంటాము. లైక్ వెబ్ డెవలప్మెంట్ అనమాట. ఇది ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్మెంట్ అంటాం కదా. ఫ్రంట్ ఎండ్ ప్లస్ బ్యాక్ ఎండ్ ఈక్వల్స్ టు ఫుల్ స్టాక్. అంటే ఫ్రంట్ ఎండ్కి బ్యాక్ ఎండ్కి మధ్యలో కమ్యూనికేషన్ జరగాలంటే మనకు API జరగాలన్నమాట. కొన్ని ఫ్రేమ్ వర్క్స్ ఉంటాయి రన్ కానీ. దానిలో మన నెక్స్ట్ డేటాబేసెస్ అంటే డేటా స్టోర్ చేసుకోనికి. SQL ఉంటే NoSQL ఉంటాయి. SQL అంటేనేమో టేబుల్స్ స్టోర్ అవుతాయి డేటా అనేది. NoSQL అంటే నో టేబుల్స్ ఆర్ యూస్డ్, నథింగ్ బట్ ఎగ్జాంపుల్ NoSQLకి MongoDB. Okay, right. So this is about the second unit of the cloud computing. I guess you understand very well. ఒకసారి మీరు ఫస్ట్ యూనిట్ చూడండి, ఇంకా క్లియర్గా అర్థమైపోతుంది దీని గురించి. నోట్స్ లింక్ అండ్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. గో చెక్ ఇట్ అండ్ గెట్ ద నోట్స్ లింక్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.